నమస్తే, నేను వెంకట్. విన్ లోకల్ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రేమంటే నూరేళ్ల పంట, అవగాహనతోనే విజయం సాధ్యం. మొదట జీవితం, తర్వాత ప్రేమ, నేటి యువత వెల్లడి. హైవే కిల్లర్ మున్నాభాయ్ అనుచరుల అరెస్ట్, వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రమోద్ కుమార్. సమైక్యాంధ్రతకు మద్దతుగా జిల్లా బంద్ ప్రశాంతం, ఉద్యమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు. నీ అందం ముగ్ధ మనోహరం, నీ హృదయం హిమపర్వతం. అలా ప్రియుడు తన ప్రేయసి గురించి గాఢమైన కవితలు అల్లేస్తాడు. నీవు లేని జీవితం నరకమంటాడు. నీ నామస్మరణం పూర్వజన్మ సుకృతమని కీర్తిస్తాడు. ప్రేమ పవిత్రమైంది, ముత్యమంత తెల్లనిది, మల్లెపూ వంటి సుగంధభరితమైనది. ఆత్మస్థైర్యం, ఆలోచన, సమాజం పట్ల అవగాహన ఉన్న ప్రేమికులందరికీ ఈ ప్రేమ. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విన్ లోకల్ టీవీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ప్రేమ 2 అక్షరాల పదమే. దాని శక్తికి కొలమానమే లేదు, సరిహద్దులు లేవు. గుప్పెడి గుండెలు ఇట్టే ఒదిగిపోతుంది. ఒకసారి మనసులో చొరబడిందా అనురాగ బంధంతో ముడేస్తుంది. ఇలా ప్రేమ దగ్గరై 3 ముళ్ళ బంధంతో ఒకటైన ప్రేమమూర్తులకు లోకల్ టీవీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. వ్యాలంటైన్స్ డే నాడు పుష్పగుచ్చాలు, బొకేలు, మొబైల్లు, గడియారాలు, దుస్తులు, బంగారపు ఆభరణాలు కొనుగోలుతో పాటు కలిసి రెస్టారెంట్కి వెళ్లేందుకు యువతి యువకులు ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం యువత మొదట జీవితం, తర్వాతే ప్రేమ అంటున్నారు. ప్రేమను వ్యతిరేకించాం, అలా అని గుడ్డిగా అనుకరించాం. పెద్దలను గౌరవిస్తాం, అయితే అన్నీ వారికే వదిలేయం. ప్రేమ, పెళ్లి విషయంలో మాకంటూ కొన్ని అభిప్రాయాలుంటాయి. కెరీర్ మీదే దృష్టి సారిస్తాం. ప్రేమిస్తే మాత్రం సామాజిక వర్గ వైరుధ్యాలు, అంతరాలను అధిగమించి విజయం సాధిస్తాం అంటున్నారు నేటి యువత. అంతిమంగా వ్యక్తి స్వేచ్ఛకు, భావనకు ప్రాధాన్యత ఇస్తూ కెరీర్కే జిందాబాద్ అంటున్న ప్రేమికులారా, ఆల్ ద బెస్ట్. ఒంగోలులోని పీవీఆర్ పాఠశాలలో జరుగుతున్న భారతీయ కళార్చనలో భాగంగా నిర్వహిస్తున్న బాలోత్సవం బళ అనిపిస్తుంది. చిన్నారులు చేస్తున్న ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రతిరోజు పాఠశాలల విద్యార్థులు తమ నటనా ప్రతిభతో అదరగొడుతున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ టెక్నో స్కూల్, కేంద్రీయ విద్యాలయం, విజ్ఞాన భారతి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా రాష్ట్ర దళిత సేన ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు ప్రకాశం భవనం వద్ద ఉన్న సంజీవయ్య కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యాదాల అరుణ్ కుమార్ మాట్లాడుతూ 1950-60 దశకాల్లో రాష్ట్రానికి సంజీవయ్య అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివని, సంజీవయ్య రాజకీయ నాయకుల మధ్య కంటే సాహితీవేత్తల సమక్షంలోనే ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడేవారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పి మధుసూదన్ రావు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వాళ్ళతోటి కేంద్ర అనేక పదవులు నిర్వహించి సంజీవయ్య గారు ఈ రాష్ట్రానికే కాదు దేశానికి వెళ్ళలేని సేవలు చేసిన మహాగణుడు సంజీవయ్య గారు. ఎందుకంటే ఈ దళితులకి ఆ స్కూల్స్ అంకితం చేసిన ఘనత ఒక సంజీవయ్య, ఒక దళిత ముఖ్యమంత్రిగా చరిత్రలో లేని విధంగా దామోదరం సంజీవయ్య సేవలకు నిరసనంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఘనత ఒక కాంగ్రెస్ గవర్నమెంట్కి, ఇందిరాగాంధీకే ఉందని నేను మనస్ఫూర్తిగా. ఒంగోలు నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికి ఓటు నోటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బత్తిన నరసింహారావు, నాగేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బత్తిన నరసింహారావు మాట్లాడుతూ బాధ్యతాయుతంగా మనం వేసే ఓటును మనం స్వాభిమానానికి పట్టం కడుతుంది. స్వచ్ఛందంగా మనం వేసే ఓటు రాజకీయాల్లో అవినీతిని పెకలిస్తుంది. ఓటర్లకే నోటుకు అమ్ముడుపోతున్నారని వాపోయారు. కల్లబొల్లి ప్రచారానికి తెరదించి అవినీతి రహిత పాలన కోసం బాధ్యతాయుతంగా పౌరుడిగా ఓటేయాలని ఆయన పిలుపునిచ్చాడు. దేశంలో దేశాన్ని ఎలా పైకి తీసుకురావాలి అనే దానిలో ఒక ప్లానింగ్ ఉన్న మనిషి ఆయన. గుజరాత్ రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం, అక్కడ ఉన్న అడ్వాంటేజెస్ ద్వారా దేశంలో నలుమూలల నుంచి అక్కడికి పరిగెడుతున్నారు. బెంగాల్లో నానో కార్ ప్రాజెక్టు తీసేయాలని మమతా బెనర్జీ అనుకుంటే ఈయన ఒక SMS ఇచ్చాడు, వెల్కమ్ టు గుజరాత్ అని టాటా గారు. అంతే, ఆయన ఏం మాట్లాడకుండా ఇంకెవరితో సంప్రదించకుండా. రావులపల్లి నాగేంద్ర యాదవ్, జిల్లా యువమోర్చా అధ్యక్షుడు గారు. ఇది ఒక పెద్ద ఉద్యమం లాగా అవినీతిని రూపుమార్చడం కోసం ఓటు వేయండి, నోటు ఇవ్వండి. ఇతర రాజకీయ పార్టీల్లాగా నోటు ఇచ్చి
ఓటు కొనుక్కునే పరిస్థితి ఉండకూడదు అని చెప్పేసి వారి దేశంలోనే మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు అన్ని పత్రికా మీడియా సోదరులు కూడా రాస్తున్నారు, అఖిల భారత స్థాయిలో రాజ్నాథ్ సింగ్ గారు చెప్పున్నారు, పార్టీ ఒకటే మాట చెప్తుంది, దానికి కింద స్థాయి కార్యకర్తలు కూడా కట్టుబడి ఉంటారన్న దాని నిదర్శనం. ఈరోజు లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయడం కోసం బిల్లు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి మన పార్లమెంటులో చిన్నపిల్లల గొడవల్లాగా చేసేసి మన పరువుని వీధులు పాలు చేశారు. మొన్న కరుడుగట్టిన నేరస్తుడు ఇతడు మొత్తం 20 కేసుల్లో ముద్దాయి. ప్రకాశం జిల్లాలో 13 మందిని హత్య చేశాడు. NH5 మీద పోయే ఇనుప లారీ లోడీలను దొంగలించి పలు నేరాలకు పాల్పడిన ఈ మొన్న ముఠా సభ్యులు మహమ్మద్, ఖాదర్ బాషా, సురేష్, అప్పలస్వాములను మారణాయుధాలతో సహా అరెస్టు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రమోద్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. A3, A4, A5 అది కూడా చూస్తాం. బెంగళూరులో 2 వెపన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నోటీస్ చేశారు అందరికీ. తెలుగు వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్. కొద్ది రోజుల క్రితము ఈ మున్నా అబ్దుల్ సమద్ని అరెస్ట్ చేసిన విషయం మీకు అందరు తెలిసిందే. మున్నా గ్యాంగ్కి చెందిన ఇంకో 4 అక్యూజ్ని నిన్న ఈవినింగ్ ఒంగోలులో అరెస్ట్ చేయబడింది. మొహమ్మద్ జమాలుద్దీన్, ఇతను బెంగళూరులో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. షేక్ ఖాదర్ బాషా, ఇతను ఒంగోలుకు చెందినతను. తర్వాత తుమ్మల సురేష్ కుమార్, అమీర్పేట్ హైదరాబాద్ చెందినతను. కొరబిల్ల అప్పలస్వామి నాయుడు, విశాఖపట్నం చెందినతను. ఈ 4 కూడా మున్నా ఒక అసోసియేట్స్. మున్నా ఈ రైస్ పుల్లింగ్ అని చెప్పి చాలామంది దగ్గర డబ్బులు బాగా తీసుకొని ఉన్నాడు. ఆ డబ్బులు ఎవరైతే రిటర్న్ చేయమని చెప్తారో వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని ఎలిమినేట్ చేసేందుకు ఈ గ్యాంగ్ని యూజ్ చేస్తున్నాడని తెలిసింది. వీళ్ళ దగ్గర నుంచి నిన్న ఒంగోలులో తిరుగుతుంటే ఒంగోలులో జైల్లో మున్నా ఉన్నాడని చెప్పి వీళ్ళకు మున్నా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అందరినీ థ్రెటన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురావడము, తర్వాత డబ్బులు ఇచ్చిన వారు మళ్ళా మున్నాని డబ్బులు అడిగితే రిటర్న్ డబ్బులు అడిగితే వాళ్ళని భయపెట్టించడము ఈ గ్యాంగ్ చెందిన వాళ్ళు చేసేవారు. దానికి మున్నా వాళ్ళకి పేమెంట్ చేసేటోడు. మున్నా జైలు ఉన్నప్పటి నుంచి వీళ్ళకు ఫర్దర్ వర్క్ ఏం లేదని చెప్పేసి మున్నా ఒక ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ అసోసియేట్స్ని కాంటాక్ట్ చేసేందుకు వీళ్ళు ఒంగోలుకి వచ్చినట్టు తెలిసింది. వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 2 పిస్టల్స్, తర్వాత 9mm పిస్టల్ 7 రౌండ్స్, తర్వాత 7 లైవ్ రౌండ్స్, తర్వాత ఇంకో పిస్టల్కి చెందిన ఒక 2 రౌండ్స్, తర్వాత ఈ 2 కత్తులు వీళ్ళ దగ్గర నుంచి నిన్న జప్తీ చేయబడింది. వీళ్ళందరినీ కూడా ఇవాళ జ్యుడిషియల్ రిమాండ్ కస్టడీ. ఈ గ్యాంగ్ని ట్రాక్ చేసుకుంటూ వీళ్ళ మూమెంట్స్ అన్నీ ట్రాక్ చేసుకుంటూ వీళ్ళు ఒంగోలుకి వచ్చినప్పుడు వీళ్ళు పట్టుకోగలిగినారు. వీళ్ళ వర్క్ ఇట్ ఈస్ బీయింగ్ హైలీ. మున్నాభాయ్ ఆలియాస్ అబ్దుల్ సయ్యద్ ఒక RMP డాక్టర్గా పనిచేశాడు. సులభంగా డబ్బు సంపాదించాలని అనుకుని 2002లో కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 2ని చంపాడు. తరువాత 2003లో బంగారం దొంగతనం కేసులో ముద్దాయి. 2005లో తెనాలి దగ్గరలోని దుగ్గిరాలలో 3ని చంపాడు.
2006లో కడపలో గుప్త నిధుల తవ్వకాలలో పోలీసులకు దొరికిపోయాడు. అనంతరం 2008లో ఒంగోలులో NH5 మీద ఐరన్ లోడుతో వెళుతున్న లారీలను దొంగిలించి లారీ డ్రైవర్ క్లీనర్లను అత్యంత దారుణంగా హత్య చేశారు. తర్వాత పోలీసులకు దొరికిపోయాడు. 2012 అక్టోబర్లో బెయిల్పై విడుదలై ఉగ్రవాదులతో చేతులు కలిపాడు. గుప్త నిధుల పేరిట బెంగళూరు కేంద్రంగా మొన్న లావాదేవీలు నిర్వహిస్తున్నప్పటికీ అతను భారీగా ఆయుధాలు సేకరించి ఉంటాడని పోలీసుల అనుమానం. ఆ కోణంలోనే దర్యాప్తు సాగుతున్నట్టు తెలిసింది. ఒంగోలు కేసులో పట్టుబడ్డాక ముందు నుంచి మున్నాతో సంబంధాలు కొనసాగిస్తూ కర్నూలు జిల్లా నంద్యాలలో అతనితో పాటు పట్టుబడిన వ్యక్తులు పోలీసుల విచారణలో ఇచ్చిన సమాచారం మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. నెల్లూరు, బెంగళూరు, కర్నూలు, తూర్పుగోదావరి, విశాఖ, హైదరాబాద్ ప్రాంతాలలో పోలీసు బృందాలు పనిచేస్తున్నట్టు సమాచారం. ఒంగోలు జైల్లో ఉన్న సమయంలో మొన్న పలువురు నేరస్తులతో పరిచయాలు పెంచుకున్నాడు. తాను జైల్లో ఉంటూనే వారికి బెయిల్పై వెళ్లేందుకు తన సహచరుల ద్వారా సహకరించాడు. తాను బయటికి వచ్చిన తర్వాత తనకు సహకరించాలని కొందరితో ఒప్పందం చేసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వ్యక్తుల సహకారంతోనూ మొన్న దందా నిర్వహిస్తున్నాడనే సమాచారం పోలీసుల వద్ద ఉంది. పోలీసుల దర్యాప్తు అత్యంత గోప్యంగా సాగుతుంది. ఇప్పటికే పోలీసులు కొంత కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. గుప్త నిధుల పేరిట పలువురు అధికారులు, వ్యాపారులు, రాజకీయ నాయకులను ఆకట్టుకొని వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన మున్నా దుబాయ్ వంటి విదేశాలతోనూ లావాదేవీలు నిర్వహించవచ్చునని అనుమానిస్తున్నారు. ఇక్కడ పరిచయస్తుల ద్వారా దుబాయ్లో ఉన్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకొని వారి నుంచి కూడా వసూళ్లకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఇందుకోసమే అంతర్జాతీయ బ్యాంకుల్లో ఖాతాలు తీసుకొని వాటి ద్వారా విదేశాల నుంచి నిధులు పొందినట్లు సమాచారం. ఈ క్రమంలోనే హ్యాకింగ్ వంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసుల భావన. త్వరలోనే ఈ కేసు ఒక కొలికొచ్చే అవకాశం ఉంది. అటు గన్స్ ఇటు గర్ల్స్ మన కింగ్డమ్ డమ్ మనదే వైలెన్స్ రొమాన్స్ 2 in 1 ఫన్ మనదే హైఫై గాలో తేలే సమ్ముందే వైఫై లో ప్రాణం తీసే దమ్ముందే సూర్యులా డే టైం డ్యూటీ. ప్రేమికుల రోజును కులతంత్ర వివాహ దినంగా ప్రకటించాలని KVPS ఆధ్వర్యంలో ఒంగోలులోని LBG భవన్లో సమావేశం నిర్వహించారు. ఆ ఇంటికి వాడేదైతే ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ పొలాల్లో తారతమ్యం ఉంది. ఒకరింటికి ఆ ఎమ్మెల్యే ఇది నీకు తెలీదా? నీకు తెలీదు అంటే ఇంట్రీట్ చేస్తున్నారు. కానీ బేసిక్గా ఈ భార్య భర్తలు మంచి ఎన్లైట్మెంట్ ఉన్నారు. కానీ మిగతా ఉన్న సమాజంలో ఉన్నాం మనం. దాన్ని ఇది చాలా ముఖ్యమైనది. మీకున్నటువంటి బాధలు చాలా చక్కగా చేత కాదు అని కూడా అన్ని విషయాలు చక్కగా చెప్పారు మీకు. కానీ మీరు మాత్రం ప్రాక్టికల్గా అనుసరించడానికి ప్రయత్నం చేయండి. మీరు చెప్పారు చాలా విషయాలు, ఆ విషయాన్ని ప్రాక్టికల్గా ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు. మార్చాలని ప్రతిరోజు ఒక డేనే చెప్పుకుంటా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రేమికుల రోజు కూడా ఒక రోజుగానే మిగులుతా ఉన్నాం. అయితే చరిత్ర మనం లేకపోతే బయట సమాజంలో పెద్దలు చెప్పేటువంటి విషయాలు వీటన్నిటిని పరిశీలించినప్పుడు ప్రేమ అనేటటువంటి పదానికి చాలా అర్థం దాగి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రేమ అనేటటువంటి దానికి పూర్తి స్థాయి భావాజాలాన్ని సరైనటువంటి పద్ధతుల్లో లేకుండా చేస్తున్నటువంటి ట్రెండ్కు వ్యతిరేకంగా కూడా మనందరం ప్రత్యేకించి గృహరక్షణ వ్యతిరేక పోరాట సంఘం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందనేది మొదటి అడుగులు వేస్తూ ఉన్నారు అని ఈ రోజుల్లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు.
ఇదే ప్రేమికుల పెళ్ళిళ్ళు గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగాయి. సార్ కూడా మాట్లాడుతూ చెప్పారు. ఆ రోజు జరిగినటువంటి ప్రేమ పెళ్ళిళ్ళు ఖచ్చితంగా 100 పెళ్ళిళ్ళు జరిగితే 100లో 10 పెళ్ళిళ్ళు ఇటు కులాంతర వివాహాలు చెడిపోయినవి ఉన్నాయి, అటు పెద్దలు చేసినవి చెడిపోయినవి ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం చెడిపోయినటువంటి పెళ్ళిళ్ళు ఏమైనా ఉన్నాయంటే అవి 2 పాలు ఫలాన్ని ఇన్నున్నాయని అయితే మనం చెప్పలేమనేది మనం అనేక మందితో చర్చించిన క్రమంలో కానీ అనేక మంది పెద్దలు చెప్పారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రేమంటే 100 ఏళ్ల పంట, అవగాహనతోనే విజయం సాధ్యం. మొదట జీవితం, తర్వాత ప్రేమ, నేటి యువత వెల్లడి. హైవే కిల్లర్ మున్నాభాయ్ అనుచరుల అరెస్ట్, వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రమోద్ కుమార్. సమైక్యాంధ్రతకు మద్దతుగా జిల్లా బంద్ ప్రశాంతం, ఉద్యమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.